రాజపుత్రుల్లో గుహదత్త అనే రాజు ఉండేవారు. అతని పేరు మీద వచ్చిన వంశమే గుహిల వంశం. ఆ గుహిల వంశంలోనే బప్పారావలు జన్మించారు. ఆ గుహిల వంశాన్ని ప్రఖ్యాత మేవాడ్ రాజవంశంగా మార్చిన వీరుడు బప్పారావల్. బప్పారావల్ 3 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అతని తండ్రి నాగాదిత్యపై దాడి చేసి శత్రువులు సంహరించారు. ఆ శత్రువులు బప్పాను కూడా చంపేస్తారని తల్లి కమలావతి భయపడింది. ఆనందపురకు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇప్పటి మేవార్లో నాగహ్రద అనే ఊర్లో నమ్మకస్తులైన ఒక బ్రాహ్మణ కుటుంబానికి బప్పాని అప్పచెప్పి రహస్యంగా పెంచాలని చెప్పింది. ఇప్పుడు ఆ ఊరు పేరునే నాగద అంటున్నారు. 15 ఏళ్ల వయసు వచ్చే వరకు వారే బప్పాను పెంచారు. అలా బప్పా అజ్ఞాతంలోనే ఎక్కువ కాలం బతికాడు. ఆ సమయంలోనే పశువులను అడవుల్లో కాస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల భిల్లు తెగవారు బప్పారావులకి ప్రాణ స్నేహితులయ్యారు. మేవార్ చరిత్రను క్షుణ్ణంగా పరిశోధించి రాసిన గ్రంథం వీర్ వినోద్, అలాగే ఏకలింగ మహత్యం. ఈ 2 గ్రంథాలు బప్పారావల్ చరిత్రకు ప్రామాణిక గ్రంథాలు. వీర్ వినోద్ గ్రంథాన్ని ప్రముఖ కవి శ్యామలదాస్ రాశారు. ఆ గ్రంథంలో బప్పారావల్ చరిత్ర వివరంగా ఉంటుంది. ఈ భిల్లు వీరుల్లో బాలియో, దేవా వీరిద్దరూ బప్పాకు ప్రాణ స్నేహితులయ్యారు. బప్పాతో పాటే వీరు కూడా పోరాడారు. భిల్లులకు ఏ సమస్య వచ్చినా బప్పారావల్ ముందుండేవాడు. అలా భిల్లులు బప్పారావల్కి నమ్మకస్తులైన సైన్యంగా మారారు. అదే అడవిలో హరిత యోగి అనే ఋషి తపస్సు చేసేవారు. అతను పరమేశ్వరుడైన ఏకలింగేశ్వరుడి భక్తుడు. పశువులు కాసే సమయంలో ఆ ఋషికి బప్పారావల్ అతని మిత్రులు సేవలు చేసి శిష్యులయ్యారు. బప్పా కూడా ఏకలింగేశ్వరుడికి మహాభక్తుడయ్యాడు. హరిత యోగి తనకు తెలిసిన విద్యలన్నీ బప్పాకు నేర్పాడు. సామ్రాజ్యాన్ని నిర్మించి విదేశీ శక్తులను తరిమేయాలని హరిత ఋషి బోధించాడు. ఆ ఋషి దగ్గర సకల విద్యలు, రాజనీతి శాస్త్రాన్ని బప్పా నేర్చుకున్నాడు. బప్పాను ధర్మవీరుడుగా హరిత ఋషి తీర్చిదిద్దాడు. ఒక దివ్య ఖడ్గాన్ని కూడా బప్పాకు హరిత ఋషి ఇచ్చి పంపాడు. ఆ ఖడ్గంతోనే ఇస్లామిక్ సైన్యాలను బప్పా ఊచకోత కోశాడు. బప్పాకు 16 ఏళ్లు రాగానే అతను తన 2 భిల్లుమిత్రులు అలాగే తన కన్న తల్లితో కలిసి చిత్తోర్ రాజ్యానికి వెళ్ళాడు. అప్పటికి చిత్తోర్ రాజు మోరీ. బప్పా తల్లికి అతను సోదరుడు అవుతాడు. అలా మామ వరుస అయ్యే మోరీరాజు బప్పాను ఆదరించి తన సైన్యంలో చేర్చుకున్నాడు. మహావీరుడైన బప్పా 17 ఏళ్లకే సైన్యాధిపతి స్థాయికి వచ్చాడు. 17 ఏళ్లకే బప్పాను సైన్యాధిపతి చేసినందుకు మిగిలిన రాజ ఉద్యోగులు వ్యతిరేకించారు. ఇది జరుగుతుండగానే 728వ సంవత్సరం వచ్చింది. ఆ సంవత్సరం భరతఖండంపై అతిపెద్ద ఇస్లామిక్ దురాక్రమణ జరిగింది.